ఇలా మనం బోట్ అనేది అయిపోకని మనం ముందుగానే నిలబెట్టాలన్నమాట మగ్గం. ఇలా మగ్గం అనేది ముందుగానే నిలబెడితే ఇలా మనం బోట్ అనేది పూర్తిగా అయిపోకని ఇలా కొంచెం ఉండగా మనం మగ్గం అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని మళ్ళీ ఈ బోట్ తీసేసి మనకు ఇంకొకటి కొత్తది వస్తుంది, నిండుగా ఉండే బోటు ఎక్కేయాలన్నమాట. ఇకపోతే ఏమవుతుందంటే ఇట్లా జెరీ బోట్ అనేది ఇట్లా మధ్యలో ఏడన్నా కానీ అయిపోతాని మళ్ళీ నెక్స్ట్ కొమ్ము అనేది వెళ్ళిపోతుంది. ఇలా నెక్స్ట్ కొమ్మని వెళ్ళిపోతే అది మళ్ళీ రిటర్న్ ఇలా వెనక్కి కొట్టుకోవాలి, మళ్ళీ అట్టలు అనేది చేంజ్ చేసుకోవాలి. ఇదంతా టైం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. అలా కాకోకుండా ఇలా మనం ఎప్పుడన్నా కానీ బోటు పూర్తిగా మనం చూసుకుంటూ ఉండాలి. రన్నింగ్లో ఇట్లా మగ్గం అనేది రన్నింగ్ ఉంటుంది కదా, ఇలా రన్నింగ్ ఉన్నప్పుడు మనం బోటు ఎంత ఉంది అనేది గమనిస్తూ ఉండాలన్నమాట. ఇలా కొంచెం వస్తానే మనం మగ్గం అనేది ఆఫ్ చేసుకొని ఇలా బోట్ అనేది మార్చుకుంటూ ఉండాలి. ఇలా మార్చుకుంటూ ఉంటే మనకు టైం అనేది సేవ్ అయిపోతుంది అన్నమాట. ఈ వెనక్కి కొట్టుకోవడం, అట్టలు అనేది వెనక్కి కొట్టడం అంతా ఇదంతా వేస్ట్ అనేది కాకుండా మనకు బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా మార్చుతారనేది చూద్దాం. ఇట్లా బోట్ ఉంది కదా, ఈ బోట్ అనేది ఇలా ఏలేసుకొని మనం ఇలా పైకి అన్నామంటే ఊస అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను తీయడానికి నేనే తీస్తున్నాను. కెమెరా అనేది ఇలా పైకి వచ్చేస్తుంది. ఇలా పైకి వచ్చేసినాక మనం ఇలా పూర్తిగా బయటకు అనేది ఊస బయటకు తీసేయండి. ఇలా అంటే వచ్చేస్తుంది. ఇది వచ్చేసినాక మీరు నిండు బోట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా బోట్ అనేది తీసుకోండి. బోట్ తీసుకొని మనం ఇలా మనకి ఈ ఊసకు అనేది తలలాగా ఉంది కదా, దీన్ని అనేది లోపలికి పెట్టి ఇట్లా ఒత్తాలి. ఇలా ఒత్తి మనం ఇలా కిందికి అన్నామంటే బోట్ అనేది బాగా స్టడీగా ఉంటుంది. ఇలా బోట్ అనేది మనకు ఇలా రాకోకుండా మనకి ఇక్కడ పట్టుకుంటుంది అన్నమాట. ఊసను బాగా గట్టిగా పట్టుకుంటుంది. అందుకే మనకి బోట్ అనేది ఊడి రాకోకుండా బాగా నీట్గా కరెక్ట్గా నిలబడిపోతుంది అన్నమాట. ఈ కొమ్ములోనే నిలబడిపోతుంది. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ బోట్ అనేది ఇలా సింపుల్గా మనం బోట్ ఎక్కియచ్చు. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ పోగు ఉంటుంది కదా, ఈ పోగు మనకు వేస్ట్ పోగుకు తెంచేసి ఇలా పురి పెట్టినారంటే ఊడిపోకోకుండా ఉంటుంది. ఇలా పురి పెట్టేసి మనం ఇలా పీకినామంటే బయటకు వచ్చేస్తుంది ఇంత సింపుల్గా. అందుకే మీరు బోట్ అయిపోయినప్పుడు ఈ పోగు అనేది పోకోకుండా చూసుకోవాలి, లోపలే ఉండాలి. ఇలా లోపల ఉంటే మనకు ఇంత టైం వేస్ట్ అనేది కాకోకుండా మళ్ళీ మనం ఈ పోగు పోతే ఎక్కియాలంటే మనం కొక్కి పెట్టి ఈ దీంట్లో స్ప్రింగ్ ఉంటుంది, స్ప్రింగ్లో నుంచి మనం లోపల నుంచి ఎక్కించుకోవాలన్నమాట. ఇదంతా వేస్ట్ కాకోకుండా ఇలా మనం సింపుల్గా ఎక్కించి మనం మళ్ళీ రన్నింగ్ పెట్టాలంటే మనం ఇలా కొమ్ము అనేది లోపలికి పెట్టేస్తాము. మనం సింపుల్గా ఒక అర్ధ వాట్ అనేది వేసుకోవాలి. ఈ పోగు పట్టుకోవాలి. మీరు ఇక్కడ పోగు ఉంటుంది కదా, ఈ పోగు పట్టుకొని మనం అర్ధ వాట్ అనేది పట్టుకోవాలి. ఇలా అర్ధ వాట్ అనేది వేసినామంటే మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం డిజైన్ ఎలా మార్చుతారనేది చూద్దాం. మనం ఫస్ట్ డిజైన్ మార్చాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి ఈ టచ్ బాక్స్లోనే మనం డిజైన్ అనేది మార్చుకోవాలి. ఫస్ట్ మీరు ఏం చేసినప్పుడు వెంటనే మనం రెడ్ అనేది ఒత్తుకోవాలి. రెడ్ అనేది ఒత్తుకుంటానే మనం ఏం చేయాలన్నా రెడ్ ఒత్తాలన్నమాట. రెడ్ ఒత్తిన తర్వాత మనం ఇక్కడ ఓపెన్ అనేది కదా, ఇక్కడ ఓపెన్ అనే బటన్ ఒత్తితే మనకు ఇక్కడ ఉండే ఫైల్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మనము ఏ ఫైల్ కావాలనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఇలా మనం తెల్లగా కనిపిస్తుంది కదా పేరు మీద, ఈ వైట్గా కనిపించేది మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అది కరెక్ట్గా ఎంటర్ అయిపోతుంది అన్నమాట. దాన్ని మనం ఇలా కిందికి అనుకుంటే ఈ బటన్ ఉంది, యారో మార్క్ ఉంది కదా, ఈ బటన్ అనేది ఒత్తుకుంటే ఇక్కడ కిందికి వస్తుంది అన్నమాట. ఇలా ఒకటి మనకు కిందికి వస్తుంది. సపోజ్ మనకి డిజైన్ అనేది కావాలనుకోండి, దీన్ని వెంటనే ఈ పేరు మీదకి తీసుకొని వచ్చి మనం ఈ పచ్చగా ఎంటర్ అనేది ఉంది కదా, ఈ ఎంటర్ అనే బటన్ ఒత్తితేనే
మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది, కొన్ని దానిలలో కనిపించదు. కానీ మళ్ళీ ఓసారి వస్తానే ఇలా అనిపిస్తుంది, మళ్ళీ రెండోసారి వత్తాలన్నమాట. రెండోసారి వత్తినాక ఇక్కడ సెండ్ అనే బటన్ ఒకసారి ఒత్తుకోవాలి. ఇప్పుడు మనకు ఈ అట్టలన్నీ మనకు జాకెట్లోకి సెండ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు నెంబర్స్ అనేది కనిపిస్తాయి. ఇప్పుడు 0 ఉంది కదా, ఇక్కడ ఎన్ని అట్టలు అయితే ఉన్నాయో ఈ 18,960 అట్టలు మనకి ఇక్కడ కౌంట్ కనిపిస్తాయి. చూడండి, కనిపిస్తాయి. మనకి ఇలా అట్టలన్నీ కౌంట్ అవుతాయి అన్నమాట. కౌంట్ అయితేనే మనకు సక్సెస్ఫుల్ అని పడుతుంది. అంతవరకు వెయిట్ చేయండి. మీరు ఏ బటనే కానీ మనం ఒత్తకూడదు అనమాట. ఇప్పుడు మొత్తం అన్ని అట్టలన్నీ మనం జాకెట్లోకి సెండ్ అవుతాయి. మనకి ఇక్కడ కౌంట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ మనం జాకెట్లో చూసినా కానీ మనకు అక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి నెంబర్లు, రెండు సార్లు కనిపిస్తాయి. అక్కడ అట్టలు అనేది మొత్తం అన్నీ పూర్తి అయినాక మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ అనేది పడుతుంది అన్నమాట. మీరు ఈ అట్టలన్నీ పూర్తి అయిపోయేంత వరకు మీరు ఏ బటనే కానీ యూజ్ చేయకూడదు. మనం ఈ అట్టలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత మనకు సక్సెస్ఫుల్ అని పడుతుంది. అప్పుడు మనం ఈ ఎంటర్ అనేది ఒత్తుతానే మనకు ఓకే అవుతుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇలా మనకు ఫైల్ అనేది సక్సెస్ఫుల్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఇలా పూర్తి అయితేనే మనం ఈ బటన్ అనేది ఎంటర్ అనేది కదా, ఈ ఎల్లో కలర్ది ఈ బటన్ అనేది ఒత్తితే మనకు ఓకే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టాప్ ఒత్తి మీరు 0 ఒత్తాలి. 0 ఒత్తితే మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇందులో ఎన్ని డిజైన్లు పెట్టినా కానీ ఒకే ఫైల్లోనే మనకు రకరకాల డిజైన్లు పెట్టుకుంటారు. బ్లౌజు, పళ్ళు, బ్రోకెటు ఇలా రకరకాలు పెడతారు. మనకు ఏది కావాలనుకుంటే మనకు చీరలో అయితే బ్లౌజు, పళ్ళు, ఇలా బ్రోకెటు అనేది 3 వస్తాయి. ఇలా సక్సెస్ఫుల్ అయిపోయినాక మనం 0 ఒత్తుకుంటే ఇలా కనిపిస్తాయి. మనకు ప్లెయిన్ కావాలనుకుంటే 1 ఒత్తుకోవాలి. పళ్ళు కావాలంటే ఇలా మనకు ఇక్కడే ఉంటాయి అన్నీ మొత్తం అంతా. మనం ఇక్కడ బ్రోకెట్ కావాలి కాబట్టి బ్రోకెట్ 4లో ఉంది, 4 ఒత్తేసి మనం గ్రీన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆడిచ్చి చూడాలి. కొమ్ము తీసేసి మనం ఎలా ఆడుతుంది, ఏ డిజైన్ ఎలా కనిపిస్తుంది అనేది మనం కొంచెం ఆడిచ్చి చూసుకోవాలి. ఇలా 3 వాట్లు ఆడిచ్చినాక మనకు అర్థమైపోతుంది అన్నమాట ఏం డిజైన్ వస్తుంది ఏమి అనేది. ఇప్పుడు మీకు రన్నింగ్ పెట్టి చూపిస్తాను. ఇప్పుడంతా ఓకే అయింది డిజైన్ అనేది. ఇంకా రన్నింగ్ అనేది పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుందన్నమాట. మనం ఏ దాంట్లో అయినా కానీ డిజైన్ మార్చాలంటే సేమ్ ప్రాసెస్ అనేది ఇలా చేసుకోవాలి. ఈ పవర్లూమ్ మగ్గంలో డిజైన్ మార్చేది ఇలాగే అనమాట. ప్రతి ఒక్కరూ ఇలాగే చేస్తారు, ఇలాగే చేయాలి కూడా. ఇప్పుడు అర్థమైంది కదా డిజైన్ అనేది ఎలా మారుస్తారనేది. ఓకే గైస్, ఇప్పుడు అర్థమైంది కదా ఈ పవర్లూమ్ మగ్గంలో ఎలా నేస్తారు, మనకి డిజైన్ అనేది ఎలా మారుస్తారనేది మీకు బాగా పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇవే కాకుండా కానీ మీకు పవర్లూమ్ మగ్గంలో ఏ చిన్న సమస్య వచ్చినా కానీ, ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వెంటనే మన ఛానల్లోకి వచ్చి చూడండి, వీడియోలన్నీ ఉంటాయి.